ఇటు ఏలూరులోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆకస్మిక వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం, ఆ తర్వాత వాయుగుండంగా మారిన నేపథ్యంలో వచ్చే 2 రోజుల పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలతో వాగులు వంకలు అన్నీ కూడా పొర్లి పొంగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాగులు పొంగి పొరలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అటు ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా తమ్మిలేరు కూడా విస్తృతంగా ప్రవహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా అయితే డ్రైన్స్ అలాగే కాలువలు అన్నీ కూడా ఇప్పటికే నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే పరిస్థితి మరింత కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకు సంబంధించితో పాటు అటు యానంలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ తో పాటు కొంత వీధురు గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పాత బిల్డింగులు కానీ, పాత భవనాలకు సంబంధించి కానీ, అలాగే పెద్ద పెద్ద చెట్లు వద్ద కానీ ఎవరు కూడా ఉండకూడదు అనేది కూడా అధికారులు కూడా సూచించిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు వచ్చే 48 గంటల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెబుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అటు ఉన్నతాధికారులు అయితే కూడా అప్రమత్తం చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు గోదావరి కూడా కొంత వరద నీరు అయితే కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న సందర్భం అయితే కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరైతే కూడా చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే అటు డ్రైన్స్ సంబంధించి కానీ, అలాగే తమ్మిలేరు, అలాగే బుడమేరు ఇవన్నీ కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ వాటర్ అంతా కూడా కొల్లేరుకు వచ్చి చేరుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే కొల్లేరు కూడా నీటి మట్టం పెరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అటు తుఫానుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు సముద్రంలో చేపలకు వెళ్ళేవారు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు నరసాపురం వద్ద సముద్రం అయితే కూడా కొంత అలలు ఎగిసి పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి సంబంధించి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వలన ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా అధికారులు ప్రస్తుతం అయితే దృష్టి పెట్టడం జరిగింది. అధికార యంత్రాంగం ఒకటే దృష్టి పెట్టింది, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం అటు ఉమ్మడి గోదావరి జిల్లాలో నెలకొని ఉన్నాయి.